ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని చిత్తంలో ఓదార్పు. వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. 2 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. ఈ వాక్యంలో దావీదు హృదయం ఎంతో గాఢంగా కనిపిస్తుంది. తన కుమారుని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ అతను ఒక గొప్ప సత్యాన్ని అంగీకరించాడు. జరిగినది దేవుని చిత్తమేనని. మనం కోల్పోయిన వారు తిరిగి రారు, కానీ ఒకరోజు మనం వారిని కలుసుకుంటామని ఆశతో జీవించవచ్చు. దావీదు నిరాశలో మునిగిపోలేదు. దేవుని చిత్తాన్ని అంగీకరించి ముందుకు సాగాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. జీవితంలో నష్టం, బాధలు వచ్చినప్పుడు మనం దేవుని మీద విశ్వాసంతో నిలబడాలని ఈ వాక్యం మనకు చెబుతుంది. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. దేవుని చిత్తం పరిపూర్ణమైనది. ఆయనలోనే నిజమైన ఓదార్పు ఉంటుంది. ఈ రోజు నీ హృదయంలో ఏ నష్టం లేదా బాధ ఉన్నా దేవుని సన్నిధిలో ఉంచు. ఆయన నీకు శాంతి మరియు ఓదార్పును అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితంలో ఏమి జరిగినా మేము ధైర్యమును కోల్పోక నీయందు నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.